పొలాల్లో గొర్రెల కాపరి బాలుడు దావీదు తన కుటుంబంలో చిన్నవాడు. అతని అన్నలు ఇంట్లో ఉండేవారు లేదా యోధులుగా శిక్షణ పొందేవారు. కాని దావీదు మాత్రం పొలాల్లో గొర్రెలను కాపాడుతూ రోజులు గడిపేవాడు. ఆ నిశ్శబ్దమైన ప్రదేశాల్లో అతను దేవునికి పాటలు పాడుతూ వీణ వాయించేవాడు. ఇతరులకు అతను చిన్నవాడిగా, ముఖ్యం కాని వాడిగా కనిపించినప్పటికీ అతని హృదయం ధైర్యం మరియు విశ్వాసంతో నిండింది. దేవుడు దావీదును ఎన్నుకొన్నాడు. ఒకరోజు ప్రవక్త సమూయేలు దావీదు ఇంటికి కొత్త రాజును ఎన్నుకోవడానికి వచ్చాడు. దావీదు అన్నలు బలంగా, ఆకర్షణీయంగా కనిపించారు. కాని దేవుడు వారిని ఎన్నుకోలేదు. బదులుగా దావీదును పొలాల నుండి పిలిపించారు. దేవుడు అతని హృదయాన్ని చూశాడు. సమూయేలు అతనిని ఇశ్రాయేలు భవిష్యత్తు రాజుగా అభిషేకించాడు. దావీదు సౌలు రాజుకు సేవ చేశాడు. రాజుగా అవ్వకముందు దావీదు సౌలు రాజుకు సేవ చేశాడు. సౌలు మనసు కలతగా ఉన్నప్పుడు అతనికి శాంతి కలిగించడానికి దావీదు వీణ వాయించేవాడు. ఈ సమయంలో దావీదు వినయంగా, విశ్వాసంగా ఉండి నేర్చుకుంటూ ఎదిగాడు. గోల్యాతుతో యుద్ధం. గోల్యాతు అనే ఒక మహాకాయుడు ఇశ్రాయేలు సైన్యాన్ని సవాలు చేశాడు. అందరూ భయపడ్డారు. కాని దావీదు దేవునిపై విశ్వాసం ఉంచాడు. కేవలం ఒక గొలుసు, స్లింగ్ మరియు 5 రాళ్లతో అతను ఆ మహాకాయుడిని ఎదుర్కొన్నాడు. అతను ఒక రాయి విసిరి గోల్యాతును కొట్టాడు. అతడు పడిపోయాడు. ఈ విధంగా దావీదు యుద్ధాన్ని గెలిచాడు. దేవునిపై విశ్వాసం భయానికి మించినదని చూపించాడు. సౌలు అసూయపడడం. ఈ విజయం తరువాత దావీదు చాలా ప్రసిద్ధి చెందాడు. ప్రజలు అతన్ని ప్రశంసించారు. దీనితో సౌలు రాజుకు అసూయ కలిగింది. సౌలు హృదయం దావీదుకు వ్యతిరేకంగా మారి అతన్ని హాని చేయడానికి వెంటాడడం ప్రారంభించాడు. దావీదు పారిపోయినా దేవునిపై విశ్వాసం ఉంచాడు. దావీదు అడవుల్లోకి పారిపోయి దావుకోవాల్సి వచ్చింది. అతను బాధపడినా, ప్రమాదంలో ఉన్నా దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఒకసారి అతనికి సౌలును హాని చేయడానికి అవకాశం వచ్చినా అతను అలా చేయకుండా కరుణను, గౌరవాన్ని చూపించాడు. దావీదు రాజయ్యాడు. సౌలు కాలం ముగిసిన తరువాత దావీదు చివరకు రాజయ్యాడు. అతను ధైర్యంతో, దేవుని పట్ల ప్రేమతో ఇశ్రాయేలును పాలించాడు. దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకువచ్చి ఎంతో ఆనందంతో ఆరాధించాడు. దావీదు చేసిన తప్పు మరియు పశ్చాత్తాపం. దావీదు ఒక పెద్ద తప్పు చేశాడు. అది అతని జీవితంలో మరియు కుటుంబంలో సమస్యలను తెచ్చింది. కాని తన పాపాన్ని గ్రహించినప్పుడు అతను దాన్ని దాచలేదు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి దేవుని క్షమ కోరాడు. దేవుని మనసుకు అనుగుణమైన హృదయం తప్పులు చేసినప్పటికీ దావీదు తన హృదయం అంతా పెట్టి దేవుని వెదుకుతూనే ఉన్నాడు. అతను అనేక పాటలు, ప్రార్థనలు రాశాడు. దేవునిని స్తుతిస్తూ సహాయం కోరాడు. అతని జీవితం మనకు ముఖ్యమైనది ఏమిటంటే మళ్లీ మళ్లీ దేవుని దగ్గరకు తిరిగి రావడమని చూపించింది. దావీదు వారసత్వం గొర్రెల కాపరి బాలుడిగా మొదలై రాజుగా మారిన దావీదు ప్రయాణం తరతరాలకు ఆదర్శంగా నిలిచింది. అతను సంపూర్ణుడు కాకపోయినా దేవునిపై లోతైన విశ్వాసం ఉంచాడు. అతని కథ మనకు గుర్తు చేస్తుంది. దేవుడు హృదయాన్ని చూస్తాడు మరియు ఎవరికైనా గొప్ప కార్యాలు చేయగలడు.